పూరా లోకల్ ఫాతిమా కాలేజ్ అసదుద్దీన్ ఓవైసీ అన్న తమ్ముళ్ళు ఒక చెరువుని కబ్జా చేసి ఒక కాలేజ్ వాళ్ళు కట్టినారు. ఎన్నో చెరువులు కబ్జా అయినది. ఆ చెరువులని కాపాడడానికి హైడ్రా తీసుకొని వచ్చినారు. ఆ హైడ్రాకి కమిషనర్ రంగనాథన్ గారికి వేసినారు. ఇవాళ రంగనాథ్ గారు ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, ఓవైసీ కాలేజ్లో ఎంతోమంది పేదలు చదువుకుంటారు, ఎంతోమంది పేదలు స్టూడెంట్స్కి ఉపాధి దొరుకుతుంది, అది డిమాలిష్ చేయాలా వద్దా ఆలోచన చేస్తున్నారు. రంగనాథ్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నాను. హైడ్రా వచ్చిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలకి రోడ్డు పైన మీరు తీసుకొని వస్తారు. చెరువు పక్క కానీ మూసి పక్క కానీ ఎన్నో ఇల్లుల్ని మీరు పలగొట్టినారు, డిమాలిష్ చేసినారు. అప్పుడు ఎంతోమంది పేద కుటుంబం రోడ్ పాలవుతుంది, అప్పుడు మీకు బాధ కనబడలేదా? ఇవాళ కాంగ్రెస్కి ఎంఐఎంకి చాలా మంచి దోస్తానా అయింది. దాని గురించే మీరు ఆ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేస్తలేరు, అది మేము అనుకుంటున్నాం. మీరు ఎట్టి పరిస్థితిలో రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేయాలి. లేకపోతే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఫాతిమా కాలేజ్కి గవర్నమెంట్ కబ్జా చేసుకోండి, గవర్నమెంట్ కాలేజ్గా మారండి. అది చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, భారతీయ జనతా పార్టీకి మా ఒక కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వచ్చినారు. వాళ్ళు ఒక మంచి అడ్వకేట్. రామచంద్రరావు గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డమ్మీ అన్నారు. మీరు అన్నారు నేను డమ్మీ కాదు, నేను మమ్మీ, నేను డాడీ అని ఒక మంచి కామెంట్ మీరు చేసినారు. ఇప్పుడు ఒక మంచి పని ఇవ్వాలనుకుంటున్నా మా రామచంద్రరావు గారికి. ఒక అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం ఈ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను.